యూనివర్సిటీ అంటే ఒక చదువుల తల్లి. ఎంతోమంది విజ్ఞానవంతుల్ని తయారు చేసి పంపించేటటువంటి ఒక మహత్ కార్యాన్ని భుజాన పెట్టుకున్నటువంటి వ్యవస్థ. దానికి రాజకీయాలకి అస్సలు సంబంధం ఉండకూడదు. ఈవెన్ రాజకీయపరమైనటువంటి యూనియన్స్ని కూడా చాలా వరకు విభేదించేవాళ్ళు తొలినాళ్లలో. అయితే యూనివర్సిటీలు భవిష్యత్ నాయకులు కార్ఖానాలు అన్నారు అన్నటువంటి ఉద్దేశంతో ప్రోత్సహించేవాళ్ళు. అలాగే విద్యార్థి సంఘాలు కొనసాగినాయి అక్కడ. బట్ ఎన్టీ రామారావు ఆ సంస్కృతి కరెక్ట్ కాదని విద్యార్థి సంఘాలను యూనివర్సిటీలు నిషేధించారు ఆయన. ఆనాడు జరిగినటువంటిది అది. కాకపోతే అప్పుడు కూడా కాలేజీ బయట రాజకీయాలు ఎలక్షన్స్ అయితే లేవు, కానీ యూనియన్ రాజకీయాలు మాత్రం నడిచినాయి. తర్వాత క్రమంగా రూపు మారిపోయి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంటే అంతకుముందు యూనివర్సిటీ అంటే కేవలం ఒక విశ్వవిద్యాలయంలో అసలు రాజకీయ నాయకులకి ఎవరికి సంబంధం ఉండేది కాదు. ఒక ప్రొఫెసర్ గారు, ఒక వైస్ ఛాన్సలర్, ఒక రిజిస్ట్రార్ అంటే ప్రత్యేకించి దేవుళ్ళతో సమానంగా చూసేవాళ్ళు. అపారమైనటువంటి గౌరవం లభించేది. అది యూజీసీ ఆధ్వర్యంలో నడుస్తే, ఆ ఫండింగ్తో నడుస్తే వ్యవస్థ అంతా కూడా దాని ప్రకారం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు జస్ట్ ఒక గెస్టులు అంతవరకే. అట్లాంటి దశ నుండి రాజశేఖర రెడ్డి హయాంలో యూనివర్సిటీలు కాస్త మొక్కలు చెక్కలైనవి, లేదా కొత్త యూనివర్సిటీలు పుట్టుకొచ్చినాయి. అది సంతోషమే. తెర చూస్తే ఆ స్థాయిలో అవి తయారైనయా? ఒక ఆంధ్ర యూనివర్సిటీ, ఒక నాగార్జున యూనివర్సిటీ, ఇట్లాగా ఒక ఎస్వి యూనివర్సిటీ ఇట్లాగా తయారైనయా అంటే అవి లేవు. ఉస్మానియా యూనివర్సిటీ ఇట్లాగా కాలేజీకి ఎక్కువ, యూనివర్సిటీకి తక్కువ అన్నటువంటి భవనాలు. అలాగే యూనివర్సిటీ అంటే ఏదో ఆ కాలేజీలు, ఆ జిల్లాకు సంబంధించిన కాలేజీలన్నీ కట్టేటటువంటి కప్పంతో బ్రతికేటటువంటి వ్యవస్థ కిందకి మారిపోయినాయి. అక్కడ నుండి రాజకీయాలు అన్నటువంటిది ఏది యూనివర్సిటీలో రాజకీయాలు ప్రవేశించినాయి. ఇప్పుడు పరిస్థితి ఏంటయ్యా అంటే, యుద్ధాలలో గెలిచినప్పుడు రాజ్యం, అదే మనకి పద్మావత్ సినిమా చూపెడుతుంటుంది చూడండి, అందరూ కలిసి ఎందుకు ఆత్మాహుతి చేసుకుంటారు? తమ రాజ్యం ఓడిపోతే మిగతా వాళ్ళందరూ చచ్చిపోవాలా, లేదా రాజ్యం విడిచిపోవాలి. ఇప్పుడు అట్లాగే యూనివర్సిటీల్లో ఇవాళ తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ చివరికి ప్రొఫెసర్లు కూడా ప్రొఫెసర్లుగా పనిచేయకూడదు అనుకుంటా. వైస్ ఛాన్సలర్లు, రిజిస్ట్రార్లు, ప్రొఫెసర్లు అందరూ ఒక బ్యాచ్ అటుకు వెళ్ళిపోవాలా. ఇప్పుడు మళ్ళీ ఇంకొక వర్గం వస్తుంది అన్నటువంటిది. ఈ తరహా అప్పుడు ఇక విద్యా వ్యవస్థలో విద్యకి ఏం చెప్తారు, పాఠాలు ఏం చెప్తారు, వ్యవస్థగా ఎట్లా ఉంటుంది? వ్యవస్థలు నాశనం అయిపోయినాయి, ఆంధ్రప్రదేశ్లో నాశనం అయిపోతూ ఉన్నాయి అనడానికి సాక్ష్యంగా ఉంది. ఇప్పటికైనా చంద్రబాబు గారు దీనికి ఒక సరైనటువంటి పరిష్కారం నిర్దేశించి వీటిలో విద్యార్థి వ్యవహారాలను విద్యార్థులుగా, యూనివర్సిటీని యూనివర్సిటీగా నడవనిస్తే బాగుంటుంది. ఒక సరికొత్త ఆదర్శప్రాయమైనటువంటి విధంగా తీర్చిదిద్దితే బాగుంటుంది.